లైవ్ థైరాయిడ్ నాడ్యూల్ ట్రీట్మెంట్ యూజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ స్టెప్ బై స్టెప్. సో మీ మెడలో ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ థైరాయిడ్ గడ్డ అని చెప్పారు, అండ్ దానికి సర్జరీయే ఏకైక ట్రీట్మెంట్ అని చెప్పారు. కానీ సర్జరీ లేకుండా పెద్ద గడ్డని ఒక కుట్టు లేకుండా మీకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఈ గడ్డను కరిగించే పద్ధతి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు థైరాయిడ్ ట్రీట్మెంట్ మీద ఒపీనియనే కంప్లీట్గా మారిపోవచ్చు. అంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అనేది అవకాశమే కాదు, సేఫ్గా అండ్ ఎఫెక్టివ్గా ఏమాత్రం నొప్పి లేకుండా కూడా చేయించుకోవచ్చు అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఎన్నో వేల మందికి నేను థైరాయిడ్ గడ్డన్ అనేది ట్రీట్మెంట్ చేశాను. అదే ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ నన్ను ప్రేమగా స్కార్లెస్ థైరాయిడ్ డాక్టర్ అని కూడా అంటారు. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లైవ్ కేస్ అనేది చూసి మీరు కూడా తెలుసుకోండి, సర్జరీయే కాదు, సర్జరీ లేకుండా కూడా సర్జరీ కంటే ఎఫెక్టివ్గా మనం ట్రీట్మెంట్ అనేది థైరాయిడ్ గడ్డలకు కూడా చేసుకోవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నాలజీ ద్వారా ఆ థైరాయిడ్లో ఉన్న గడ్డని ష్రింక్ చేసే పద్ధతిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లో మనము నార్మల్గా లోకల్ అనస్థీషియాలో ప్రొసీజర్ చేస్తాం. ఏమాత్రం జనరల్ అనస్థీషియా, సెడేషన్ అనేది అవసరము ఎట్టి పరిస్థితిలో ఉండదు. అండ్ అదే కాకుండా ఒక అల్ట్రాసౌండ్ అనేది మెడ మీద పెట్టి మన థైరాయిడ్లో గడ్డ ఎక్కడుందని చూసి ఒక చిన్న నీడిల్ ఆ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చూసుకుంటూ నీడిల్ లోపలికి పెట్టి ఆ లోపలున్న గడ్డని కరిగించేది అనేది చేస్తాం. చేసిన తర్వాత మనకు 3 to 6 monthsలో నార్మల్గా ఈ గడ్డ అనేది ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయ్యే పద్ధతి అంతా మన బాడీలోనే అవుతుంది అండ్ మన బాడీ ఈ గడ్డను అనేది అబ్జర్వ్ చేసేస్తుంది కంప్లీట్గా. అండ్ అబౌట్ 60 to 80% ఈ గడ్డ 3 to 6 monthsలో తగ్గిపోతుంది. అండ్ ఈ గడ్డని సేఫ్గా ఏమాత్రం కుట్టు లేకుండా, ఏమాత్రం కోత లేకుండా, ఏమాత్రం నొప్పి లేకుండా అనేది ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా పాసిబుల్ ఉంది. ఈ వీడియో చూడండి, నెక్స్ట్ లైవ్ కేసు ఎలా చేస్తున్నాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 అల్ట్రాసౌండ్లో మ్యాపింగ్. అంటే అల్ట్రాసౌండ్ ఫస్ట్ పెట్టి మన మెడలో గడ్డ ఎంత పెద్దగా ఉంది, అదే కాకుండా ఈ గడ్డకి రక్తం ఎంత సోకుతుంది, అదే కాకుండా లోపల గట్టిగా రాయిలాగా ఉందా, లేకపోతే మెత్తగా నీటి బుడగలాగా ఉందా, లేకపోతే రెండు కలిపి ఉందా. ఈ ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు గడ్డలు ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో ఈ గడ్డలో ఎలా రకమైంది అండ్ మన విండ్ పైపు రక్త నరాల నుండి ఎంత దూరం ఉంది అండ్ ఎంత సేఫ్గా చేయొచ్చు అనే ప్రొసీజర్ని అల్ట్రాసౌండ్ మ్యాపింగ్ అంట. ఇది ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయకన్నా ముందు చేస్తాం. సో దీని తర్వాత లోకల్ అనస్థీషియా. ఈ అల్ట్రాసౌండ్లో చూస్తూ ఈ గడ్డకు అనేది మనము లోకల్ అనస్థీషియా చిన్న నీడిల్ పెట్టి లోకల్ అనస్థీషియా ఇస్తాం. లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఈ ఏరియాలో అంటే మనం చేసే దగ్గర ఏ మాత్రం నొప్పి అనేది ఉండదు. ఆ లోకల్ అనస్థీషియా ఇచ్చిన ఇంజెక్షన్ తర్వాత 1 నిమిషం 2 నిమిషాల తర్వాత నొప్పి అనేది ఏ మాత్రం తెలియదు. సో దీని తర్వాత మనము ఒక అల్ట్రాసౌండ్ పెట్టి దాంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్ ఒక నీడిల్ని లోపలికి పెట్టి ఈ నీడిల్ని యూస్ చేస్తూ ఆ గడ్డలో కంటిన్యూస్గా అల్ట్రాసౌండ్ని చూసుకుంటూ ఈ గడ్డని మాత్రం లోపల మొత్తం కాల్చేసినప్పుడు ఆ గడ్డ సుమారు కొన్ని నెలల పాటు మన బాడీ న్యాచురల్గా లోపలికి గుంజేసుకుంటుంది. ఈ పద్ధతి ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్కి దారి తీయదు అండ్ ఎఫెక్టివ్లీ నొప్పి లేకుండా, కోత లేకుండా, ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవచ్చు. అండ్ ఈ పద్ధతి చేసినప్పుడు అయితే మనకి సర్జరీ చేసినప్పుడు మందులు లైఫ్ లాంగ్ అనేది వాడే అవకాశం అనేది ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా మనం నార్మల్ థైరాయిడ్ టిష్యూని ఏమాత్రం ఖరాబ్ చేయట్లేదు, ఓన్లీ గడ్డను మాత్రమే ష్రింక్ అయ్యేటట్టు చేస్తున్నాం. సో దీని వలన మనం లైఫ్ లాంగ్ మెడికేషన్ అనే ప్రాబ్లం అనేది రావడం అనేది చాలా రేర్ అండి. అండ్ నా ప్రాక్టీస్లో ఏమాత్రం చూడలేదు. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే మెడలో
ఆ నీడిల్ ద్వారా హీట్ అనేది జనరేట్ చేసి ఆ ఉన్న గడ్డను అనేది కాల్చేస్తాం. ఆ కాల్చిన గడ్డ అనేది ష్రింక్ అవుతుంది. ఈ కాల్చే పద్ధతిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. అండ్ ఇది కంట్రోల్డ్ అబ్లేషన్ అండి. బేసిక్గా మనం ఎంత కావాలి, ఎక్కడ కావాలి అనే దాన్ని కంటిన్యూస్గా అల్ట్రాసౌండ్లో చూసుకుంటూనే చేస్తాం. అండ్ ఈ ప్రొసీజర్ తర్వాత మనం పేషెంట్ని రికవరీ రూమ్లో పెట్టి రికవరీ రూమ్లో మనం ఒక 2 hours పాటు అబ్జర్వ్ చేస్తాం. పేషెంట్తో మాట్లాడతాము, కొద్దిగా వాటర్ ఇస్తాము, తర్వాత సాఫ్ట్ డైట్ ఇచ్చి పేషెంట్ అంతా ఓకే ఉంటే ఇంటికి డిశ్చార్జ్ చేసేస్తాం. సో సుమారు ఒక 3 to 4 hours లోపల మీరు ఇంటికి అనేది వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రొసీజర్ అప్రాక్సిమేట్లీ ఓ 20 to 30 minutes లోపల ప్రొసీజర్ అనేది సేఫ్గా చేయించుకోవచ్చు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అంటాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే ముందు మనకు ఒక గడ్డ సుమారు 4 centimeters ఉందనుకుందాం. అది మనం ప్రొసీజర్ చేసిన తర్వాత 2nd, 3rd month నుంచి బాగా తగ్గిపోవడం అనేది కనిపిస్తుంది. సుమారు 6 నెలల పాటు వచ్చినప్పుడు 60 to 80% తగ్గి ఉంటుంది ఈ గడ్డ. అండ్ ఈ గడ్డని ఆ మంత్లీ ఫాలోఅప్లో ఎలా తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది అనేది చూసుకుంటే సరిపోతుంది బేసిక్గా. సో ఈ వీడియో చూసినప్పుడు మీ అందరికీ నేను సూటబుల్ అయినా ఈ ప్రొసీజర్ నాకు వర్తిస్తుందా లేదా అనేది చాలా కామన్గా డౌట్ ఉంటుంది. సో ఈ దాంట్లో మనం ఏమాత్రం క్యాన్సర్ లేని గడ్డలకి, అన్ని గడ్డలకి క్యాన్సర్ లేనప్పుడు అందరికీ చేయవచ్చు. అండ్ ఇదే కాకుండా మనం పెద్దగా ఉండి వాయిస్ చేంజ్ అనేది వచ్చినా సరే చేయొచ్చు. అదే కాకుండా మీరు థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నా, మీరు కొంచెము ప్రాబ్లం మీద ఉన్నా, అంటే ఒళ్ళు ఎక్కువ ఉండి వేరే ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అంటే షుగర్, బీపీ ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా సేఫ్గా చేయొచ్చు. అదే కాకుండా మనము సర్జరీ ఏమాత్రం వద్దనుకున్న వాళ్ళకి డెఫినెట్గా చేయొచ్చు. అండ్ మనకు మెడలో ఒక కోత, ఒక కుట్టు వద్దు, నాకు మంచి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకు ఉంటుంది, మనం ఒక మంచి గొలుసు మెడలో ఓ బంగారము వజ్రాలు పెట్టిన ఒక గొలుసు వేసుకోవాలని. సో ఆ స్కార్ కనిపిస్తే ఆ వేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్లీ సూటబుల్ అండి. అండ్ వెరీ ఎఫెక్టివ్గా ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది తగ్గిస్తుంది. సో మీరు ఈ థైరాయిడ్ నాడ్యూల్ నాది చిన్నగానే ఉంది, దీన్ని న్యాచురల్ గానే తగ్గించుకోవచ్చు, దీనికి నేను ఈ ప్రొసీజర్ అయినా సర్జరీ అయినా ఎందుకు చేయించుకోవాలంటే ముందు వీడియో దీని మీద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటారు. ముందు ఉన్న వీడియోని చూసి తెలుసుకోండి ఎలా సేఫ్ గా, అంటే న్యాచురల్ పద్ధతుల ద్వారా ఈ గడ్డలు అనేది తగ్గించుకోవచ్చు. అండ్ అదే కాకుండా మీకు పెద్దగా ఉండి దీన్ని కోత కుట్టు లేనిది, ఏమాత్రం స్కార్ లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేయించుకోవాలని ఉంటే ఈ వీడియో చూడండి. అండ్ ఇదే కాకుండా మీకు ఏమి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దానికి నేనే పర్సనల్గా రిప్లై చేస్తాను. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.